హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వీకెండ్ స్పెషల్ అనమాట. అదేంటంటే నేను చాలా రోజుల తర్వాత ఒక రెస్టారెంట్ రివ్యూ చేయబోతున్నాను. సో ఆ రెస్టారెంట్ వచ్చేసి కృష్ణపట్నం అని చెప్పి మీ అందరికీ తెలిసే ఉంటుంది. హైదరాబాద్లో ఎవరున్నారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కృష్ణపట్నం అని చెప్పి మనకి జూబ్లీ హిల్స్లో ఒక బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. ఇది ఎక్కడంటే ఫారం మాల్లో 4th ఫ్లోర్లో, మనకి పీవీఆర్ సినిమాస్ ఉంటుంది కదా, ఫారం మాల్లో 4th ఫ్లోర్లో ఓపెన్ చేశారు. మనకి పక్కన ఈ వేరే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. సో ఇది రీసెంట్గా ఓపెన్ చేస్తారు. ఇది మనం చూసేద్దాము. ఫుడ్ ఎలా ఉందో, అంబియన్స్ ఎలా ఉందో, ఎక్సెట్రా అన్నీ చూసేద్దాము. సో బయట వచ్చేసి నేను చూపించాను కదా, అండ్ లోపల వచ్చేసి మొత్తం ఇంటీరియర్స్ కానీ అండ్ ఆల్సో అంబియన్స్ కానీ ఇవంతా కూడా ఇలా ఉందన్నమాట. నేను పైన తీసుకున్నాం మేము టేబుల్. పైన కూడా సర్వ్ చేస్తారు. 3 ఒక 4-5 టేబుల్స్ వరకు ఉంటాయి పైన, అటు ఇటు. సో కింద వచ్చేసి ఇలా అన్ని టేబుల్స్ ఇలా ఉంటాయి. ఇది స్పాన్సర్డ్ కాదు, కొలాబ్ కూడా కాదు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి నేను చాలా రోజులు అయింది కదా అని చెప్పి నేను షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మేము కూర్చున్నాము పైన, ఎందుకంటే కొంచెం పైన కూర్చుంటే కింద అంబియన్స్ అంతా మనం చూసేదానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి పైన మేము టేబుల్ తీసుకొని కూర్చున్నాము కార్నర్లోని. నాకైతే అంబియన్స్ 5 out of 5 అనిపించింది. చాలా బాగుంది. ఇలా టేబుల్కి శానిటైజర్ అనేది పెట్టారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మ్యూజిక్ అయితే ఆసమ్గా పెడుతున్నారు అనమాట. అండ్ మనకి మంచి మ్యూజిక్, మంచి పాటలు, తెలుగు పాటలు అవన్నీ కూడా పెడుతున్నారు. చాలా బాగుంది అంబియన్స్ అయితే. అండ్ ఇక్కడ నేను మెనూ చూపిస్తున్నాను. నేను మీకు మెనూలోని అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థం అవ్వాలని దాని మీద నేను ప్రతిదీ మెనూని షూట్ చేశాను. వాళ్ళ పర్మిషన్ అడిగి నేను షూట్ చేశాను. సో ఇక్కడ మీకు కొంచెం ఐడియా ఉంటుంది. కొంతమందికి ప్రైస్ ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది, కొంతమందికి నార్మల్ అనిపిస్తుంది, కొంతమందికి తక్కువ ప్రైస్ అనిపిస్తుంది. అందువల్ల నేను మీకు మెనూ అంతా చూపిస్తున్నాను అనమాట. నాకైతే ప్రైజెస్ ఓకే అనిపించాయి. మరీ తక్కువ కాదు, మరీ అలాగని హై రేంజ్లో కాదు, కొంచెం నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట ప్రైజెస్ మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో ఇలా మటన్ కానీ, సీ ఫుడ్ కానీ, ఇందులో మెనూలో కనబడినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. నేను వాళ్ళని అడిగే మొత్తం అన్నీ దొరుకుతాయంటే అన్నీ కూడా దొరుకుతాయి మేడం అని చెప్పారనమాట. సో మనం ఏది ఆర్డర్ చేద్దాం అనేది కూడా చూసేద్దాము. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూశాను ఈ రెస్టారెంట్ గురించి, అందువల్ల ట్రై చేయాలనిపించింది. అందువల్ల అనమాట. పప్పు, రసము, వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ థాలీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. థాలీస్ ఎప్పుడంటే మండే టు ఫ్రైడే ఉంటుంది థాలీస్. అది కూడా 3:30 వరకే, ఆఫ్టర్నూన్ 3:30 వరకే నాన్ వెజ్ అండ్ వెజ్ థాలీస్ ఉంటాయి. ఏం ఇంక్లూడ్ అవుతాయో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను కదా. మెనూలో ఉంది వెజ్, నాన్ వెజ్ థాలీస్ అవైలబుల్ మండే టు ఫ్రైడే అప్ టు 3:30 వరకే ఉంటుందని చెప్పి ఉంది. సో ఎవరైనా మీరు వీక్ డేస్లో, వర్కింగ్ డేస్లో వెళ్తే కనుక ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో ఏంటి. నేనైతే ఎక్కువ థాలీస్ ప్రిఫర్ చేస్తాను నార్మల్ దానికంటే, ఎందుకంటే ఎక్కువ టేస్ట్ చేయడానికి ఉంటాయి కదా థాలీస్ అయితే, అందుకని. సో డెసర్ట్స్ కానీ, బెవరేజెస్ కానీ, ఇక్కడ డెసర్ట్స్ పూతరేకులు విత్ ఐస్ క్రీమ్, బొబ్బట్లు విత్ మిల్క్, జున్ను కానీ ఇలా కొన్ని స్పెషాలిటీస్ అనేవి ఉన్నాయి మిగతా రెస్టారెంట్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే. సో అది. అండ్ ఇక్కడ బార్ మెనూ కూడా ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. బార్ మెనూ కూడా ఇది. నాకైతే బార్ మెనూ గురించి నాకు 0 నాలెడ్జ్ నాకు, ఎందుకంటే ప్రవీణ్కి ఆల్కహాల్ అలవాటు లేదు కాబట్టి మాకు ఏదో మీకు ఇన్ఫర్మేషన్ గురించి అని చెప్పి షూట్ చేశాను, అంతేకాని నాకు అసలు ఐడియా లేదు దీని మీద. నేను జస్ట్ ప్రవీణ్తో మాట్లాడుతూ అలా పేజీలు తిప్పి షూట్ చేశాను అంతే. వాట్కా, బీర్స్ కానీ, విస్కీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. 0 నాలెడ్జ్. సో మీరు ఇన్ కేస్ ఆల్కహాల్ ప్రియులు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ప్రైసెస్, ఓకేనా. మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బెస్ట్ కదా అని చెప్పి షూట్ చేశాను. మెనూ కూడా బాటిల్ షేప్లో ఉంది, అది నాకు ఫన్నీ అనిపించింది. సో అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ ఫుడ్ గురించి నేను ఫుడ్ చూపించినప్పుడు నేను మీకు చెప్తాను. ఇవి వచ్చేసి టచింగ్స్ అంట, సమ్ పీనట్స్, ఆమ్లెట్ ఇవన్నీ ఉంటాయి కదా, టచింగ్స్ అనేవి బ్యాక్ని ఇచ్చారు. సో ఇది. దాని తర్వాత మేము ఫస్ట్ ఆర్డర్ చేసింది అయితే గోలీ సోడాకి మేము ఎంత పిచ్చోళ్ళం అంటే చెన్నై వెళ్ళినప్పుడు గోలీ సోడా తాగాము, ఇక్కడ గోలీ సోడా తాగాము, ఇంకా ఎక్కడికి వెళ్ళినా గోలీ సోడా కనిపిస్తే చాలా ఫస్ట్ అదే చేసుకుంటాం అనమాట. సో ఇలా చీర్స్ కొట్టుకొని గోలీ సోడా ఆర్డర్ చేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ బట్టి చికెన్ మాంసం అని చెప్పి ఇది నేను ఆర్డర్ చేశాను. ఇది చికెన్ స్టార్టరు, బ్యాలెన్స్డ్గా ఉన్నాయి మొత్తం. ఆ స్పైసెస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. బట్ నాకు చికెన్ కొంచెం హార్డ్ అనిపించింది. నార్మల్ స్మూత్ కంటే కొంచెం హార్డ్ అనిపించింది. స్మోక్ ఫ్లేవర్ వస్తుంది, స్మోక్ చేసిన చికెన్ స్టార్టర్ అనమాట ఇది.
కొంచెం గట్టిగా ఉంది కానీ ఓవరాల్గా టేస్ట్ అయితే నేను ఒక 4 స్టార్స్ ఇస్తాను, 5 అవుట్ ఆఫ్. అది నేను స్టార్స్ ఇస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇక్కడ మేము కొర్రమీను ఫిష్, ఫుల్ ఫిష్ మేము ఆర్డర్ చేసాము. అంటే కొంచెం రివ్యూ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి కొర్రమీను ఫిష్, ఫుల్ ఫిష్ అనమాట. ఇది అరౌండ్ మనకి 900+ ఉంటుంది, 900, 930, 950 అలా ఉంటుంది దీని ప్రైస్ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా జ్యూసీగా ఉంది, చాలా బాగుంది. వాళ్ళు కట్ చేసి మనకి ఇస్తారనమాట. ఇలా ఏదైతే ఉంటుందో అది వాళ్ళే వచ్చి కట్ చేసి ఇస్తారు. బోన్ అంతగా ఉండదు ఇందులోని, మధ్య సెంటర్ బోనే ఉంటుంది, అక్కడక్కడ చిన్న చిన్న బోన్స్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఇదైతే నేను 4.5 వరకు ఇస్తాను. 4.5 మిగతాది కూడా నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే కొంచెం ప్రైస్ 900+ ప్రైస్ లాగా కొంచెం అనిపించటం వల్ల అని నేను 4.5 అలా ఇస్తాను రేటింగ్. చాలా చాలా బాగుంది టేస్ట్, చాలా స్పైసీగా, చాలా జ్యూసీగా, లోపల చాలా బాగా కుక్ అయ్యి చాలా బాగుంది. వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా చాలా బాగుంది ఫిష్ విషయంలో అయితే. ఓకేనా. సో ఇది వాళ్ళు వచ్చేసి సర్వ్ చేయమనేసరికి వాళ్ళు నీట్గా మధ్య ముళ్ళు అంతా తీసేసి నీట్గా కట్ చేసేస్తున్నారు, చూసారా. సో ఈరోజు నేను సండే అప్లోడ్ చేస్తున్నాను, మ్యాక్సిమం సండే. నేనైతే వెళ్ళటం రీసెంట్గానే వెళ్ళాను, సండే నేను మీకు అప్డేట్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ సండే అందరూ హ్యాపీగా బయటికి వెళ్ళి ఫుడ్ తినాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. జెన్యున్గా చెప్తాను నేను, ఫుడ్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, జెన్యున్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు. అది ఇలా కట్ చేసేసి నీట్గా ఇలా ఇస్తున్నారనమాట, ఇలా సర్వ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది, వాళ్ళు కట్ చేసే పద్ధతి కానీ నీట్గా చాలా బాగా నచ్చింది. మేము అనుకున్నాము అలా ఫిష్ తెచ్చి పెట్టేస్తారేమో, మనం అలా ఫోర్క్తో తీసుకొని తినడమేమో అనుకున్నాం, కానీ వాళ్ళు నీట్గా కట్ చేసి ఇచ్చారు. దాని తర్వాత మేము బిర్యానీ ఆర్డర్ చేసాము. బిర్యానీ తర్వాత సాంబార్ రైస్ ఆర్డర్ చేసాము. మేము ఆర్డర్ చేసింది అయితే బట్టి చికెన్ మాంసము, కొర్రమీను ఫిష్ అండ్ బిర్యానీ వచ్చేసి పులావ్ టైప్ ఆర్డర్ చేసాము. ఆ తర్వాత సాంబార్ రైస్, ఆ తర్వాత జున్ను ఆర్డర్ చేసాం. అది మేము ఆర్డర్ చేసినవి అయితే ఇవి. సో ఇలాగ సర్వ్ చేసేస్తున్నారు. ఫిష్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ కింద మీకు ఒక 2 స్వింగ్స్ లాంటి సీట్స్ కూడా ఉంటాయి, మీరు అక్కడ చక్కగా ఊగుతూ కూడా మీరు ఫుడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఆల్కహాల్ కూడా అక్కడే సర్వ్ చేస్తారు. నాకు ఆల్కహాల్ గురించి నాకు పెద్దగా తెలియదు. మాక్టైల్స్ కానీ లేదంటే మొజిటోస్ కానీ అంతా చాలా బాగుంది. నాకు గోలీ సోడా ఓవర్ ప్రైస్ అనిపించింది. గోలీ సోడా అరౌండ్ 90-95 రూపీస్ ఉంది గోలీ సోడా. బయట అయితే 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది, ఇక్కడైతే 90-95 రూపీస్ ఉంది. మేమైతే ఫస్ట్ గోలీ సోడా మెనూ చూడకుండా ఆర్డర్ చేసేసాము. బట్ ఇట్స్ ఓకే, ఒకసారి ట్రై చేసాం కదా, అండ్ ప్రైస్ కూడా తెలిసింది కదా అన్న దాని మీద అది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇదేం బిర్యానీ ప్రవి? గద్వాల్ చికెన్ పులావ్ అంట. ఇది నేను 2.5 ఇస్తాను ఇది రేటింగ్. నాకు ఈ బిర్యానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, కరెక్ట్గా చెప్పాలని నాకు నచ్చలేదు కూడా. ఇక్కడ నేను మిట్టుకి బిర్యానీ వాడు కొంచెం అన్ఈవెన్గా తింటుంటే ఎలా తినాలనేది చెప్తాను అనమాట వాడికి. సో బిర్యానీ వచ్చేసి చికెన్ అసలు లేనే లేదు అందులో, చాలా తక్కువ ఉన్నాయి పీసులు. నేనైతే వాళ్ళని అడిగాను ఏంటండి స్పెషల్ ఏంటంటే ఇది బాగుంటుందని అన్నారు, కానీ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఇది జస్ట్ మనం నార్మల్గా ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో మరీ అంత స్పెషాలిటీగా నాకేమనిపించలేదు. అది గద్వాల్ బిర్యానీ మీద, పులావ్ మీద, చికెన్ పులావ్ మీద నాకు ఉన్న ఫీలింగ్ అనమాట. మేమైతే పొట్లం బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాము, బట్ పొట్లం బిర్యానీలో చికెన్ రాదు. పొట్లంలోని మటన్ కీమా వస్తుంది. మేమైతే చికెన్ ఎక్కువ తింటాం కాబట్టి ఇంకా పొట్లంలోని చికెన్ రాదు కాబట్టి మేము పొట్లం బిర్యానీ ఆర్డర్ చేసుకోలేదు. మీరు ఇన్కేస్ మటన్ తినేటట్టయితే పొట్లం బిర్యానీ ట్రై చేయండి. ఆ తర్వాత ఇక్కడ జున్ను ఆర్డర్ చేశాను. జున్ను అయితే నేను 3.5 ఇస్తాను రేటింగ్, ఎందుకంటే ఇది వాళ్ళు న్యాచురల్ జున్ను అని చెప్తున్నారు, కానీ నాకు ఎంతవరకు న్యాచురల్ నాకైతే అనిపించలేదు. యాడెడ్ ఫ్లేవర్స్ లాగా అనిపించింది. ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది, ఇలా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, చాలా బాగుంది. కొన్ని బయట దొరికే జున్నులు ఏంటంటే గట్టిగా ఉంటాయి, మనం ఇంట్లో చేసుకున్న దానిలో ఉండదు, గట్టిగా ఉంటాయి. బట్ ఇదైతే చాలా స్మూత్ ఉంది, చాలా బాగుంది. పైన పిస్తాస్ అండ్ ఆల్సో చెర్రీ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ న్యాచురల్ ఐస్ క్రీమ్ అంతా అనిపించలేదు నాకు, బాగుంది. 3.54 రేటింగ్ వరకు ఇస్తాను నేను ఈ జున్నుకి. బాగుంది, ఒకసారి ట్రై చేయొచ్చు మీరు అది. అండ్ క్వాంటిటీ కూడా మరీ అంత క్వాంటిటీ కాదు, వాళ్ళు ఇచ్చే ప్రైస్కి క్వాంటిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది.
ఆ తర్వాత మేము లాస్ట్లో ఇచ్చాము సాంబార్ రైస్ అనమాట. ఎందుకంటే నేను మిట్టు బిర్యానీ అంతగా తినలేదు. ప్రవీణ్ తిన్నారు బిర్యానీ, ఎందుకంటే నాకు బిర్యానీ పెద్దగా నచ్చలేదు అన్నాను కదా, అందువల్ల లాస్ట్లో పప్పుచారు అన్నం ఆర్డర్ చేసాము. ఇక్కడ నేను జున్ను ఎలా ఉందనేది ప్రవీణ్కి చెప్తున్నాను అనమాట, జున్ను ఎలా ఉంది ఏంటని. సో ఇక్కడ ఏంటంటే బొబ్బట్లు విత్ మిల్క్ ఫేమస్ అంట, పూతరేకులు ఇవి కూడా ఫేమస్ అంట. సో బొబ్బట్లు విత్ మిల్క్ ఇంకా మేము తినలేమేమో అని చెప్పి ఇంకా అది అవాయిడ్ చేసాము. జున్ను అంటే ఫేవరెట్ కాబట్టి అది ఆర్డర్ చేసాం. దాని తర్వాత సాంబార్ రైస్ కాదు, ఇది పప్పుచారు అన్నం. చాలా 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 బాగుంది. నేను 5 మార్క్స్కి నేను 10 మార్క్స్ కూడా ఇచ్చేస్తాను, అంత బాగుంది. నాకు పప్పుచారు అన్నం చాలా చాలా బాగా నచ్చింది. నాకు అనిపించింది బిర్యానీ బదులు ఇదే 2 కప్పులు ఆర్డర్ చేసుకుంటే బాగుంటుందని. అంత బాగుంది, వేడి వేడిగా స్పైసెస్ కానీ మద్రాసీ స్టైల్ చాలా చాలా బాగుంది. పప్పుచారు, సాంబార్ కాదు, పప్పుచారు అన్నం అనమాట ఇది. చాలా తక్కువ, ఒక 2 చుక్కలతో నెయ్యి వేశారు. నేనైతే పప్పుచారు అన్నం చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఓవరాల్గా రెస్టారెంట్ రివ్యూ అయితే నాకు 4 స్టార్స్ ఇస్తాను నేను. అది కూడా నాకు అంబియన్స్కి అయితే 5/5 ఇస్తాను. అండ్ నేను అంబియన్స్ని చాలా ఎంజాయ్ చేశాను. మీరు వీకెండ్ ఒకసారి ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. స్టార్టర్స్ అక్కడక్కడ ఒక్కొక్క రోజు బాగుంటాయి, ఒక్కొక్క రోజు బాగోవు, అలా కదా. నేను వెళ్ళినప్పుడు నా ఒపీనియన్ అయితే ఇది జెన్యూన్ ఒపీనియన్. సో అది ఈరోజు రివ్యూ మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఇక్కడ ఫుల్గా సాంబార్ రైస్ ఎంజాయ్ చేస్తున్నాను, పప్పుచారన్న. అండ్ ఆల్సో ఇక్కడ చికెన్ వింగ్స్ కూడా చాలా బాగుంటాయంట. మీరు వెళ్ళినప్పుడు మీరు చికెన్ వింగ్స్ కూడా ట్రై చేయండి, ఓకేనా. సో నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తాను ఫ్రెండ్స్. మీకు జెన్యూన్గా చెప్పండి ఈ వీడియో కామెంట్స్లో ఎలా నేను చేసిన వీడియో మీకు ఎలా అనిపించింది అనేది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ విజిట్ చేస్తూ ఉంటే మాత్రం ఇది ఫారం మాల్లో ఉంది, మళ్ళీ చెప్తున్నా, ఫారం మాల్లో రీసెంట్గా ఓపెన్ చేసింది అనమాట. అది లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్స్ కొంచెం మంచిగా పెట్టండి, సో దట్ నాకు ఏదైనా రెస్టారెంట్ రివ్యూ అప్పుడప్పుడు నాకు రివ్యూ చేయడానికి బాగుంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, టేక్ కేర్.